హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో రియల్ వరల్డ్ సినారీస్ గురించి మనం అయితే ఒక వీడియో చేయడం జరిగిందనమాట. సో దాంట్లో మనం ఏం చేస్తున్నాం ఏంటనేది చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఈ వీడియో ఆ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. సో నేనైతే పైస్పార్క్ స్క్రిప్ట్ యూజ్ చేసుకొని నేను కొన్ని లేక్ హౌస్లు క్రియేట్ చేసి అలానే స్కీమాస్ డేటా లోడ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఏదైతే టేబుల్ ఉందో ఇక్కడ మనకి మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి. లైక్ లేక్ హౌస్ నేమ్, స్కీమా నేమ్, అంటే ఏమేమి లేక్ హౌసెస్ ఉన్నాయి, అలానే స్కీమాస్ ఏంటిది, అలానే ప్రతి స్కీమాలో మనకి మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి కదా, అవి అనమాట. అలానే ఈచ్ టేబుల్లో ఎంత రో కౌంట్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయనేది కూడా మనం అయితే క్యాప్చర్ చేయడం జరిగింది. అలానే టోటల్ సైజ్ ఇన్ జీబీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఈ టేబుల్లో మనకి ఎంత సైజ్ ఉంది, అరౌండ్ సో 1.5 GB దాకా, అలానే 68 MB. ఓకే, ఇవన్నీ కూడా ఎంబీస్లో మనం అయితే లోడ్ చేసాము. అలానే లేక్ హౌస్ ఐడి కావచ్చు, వర్క్ స్పేస్ ఐడి కావచ్చు, టైం స్టాంప్. దీంతో పాటు మనం ఏం చేసామంటే ఈ డేటాని ఒక రిపోర్ట్ అయితే జనరేట్ చేసాం. ఎందుకంటే మనకి ఈ డేటా చూడంగానే విల్ నాట్ గెట్ ఇట్. ఓకే, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనకి అంత క్లియర్ కట్గా ఉండదన్నమాట. దాన్ని మనం ఒక టేబుల్ కింద క్రియేట్ చేస్తే, ఒక రిపోర్ట్ కింద క్రియేట్ చేస్తే మనకైతే ఎంతగానో బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. నేను జస్ట్ నార్మల్ ఫార్మాటింగ్ చేశాను. ఇంకా మీరు ప్రాపర్గా సో రిపోర్ట్ అనేది డిజైన్ చేస్తే చాలా లుక్ అండ్ ఫీల్ అనేది చాలా బాగుంటుంది. జస్ట్ మీకు డెమోన్స్ట్రేషన్ పర్పస్ నేనైతే ఒక చిన్న టేబుల్స్ అలానే విజువల్స్ తీసుకోవడం రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఎన్ని లేక్ హౌస్లు ఉన్నాయి, అలానే టోటల్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఎంత, అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ రికార్డ్స్. ఓకే, 94 మిలియన్ రికార్డ్స్ అయితే మనం ఈ వర్క్ స్పేస్లో స్టోర్ చేయడం జరిగింది. అలానే ఎంత స్టోరేజ్ ఆక్యుపై చేస్తుంది ఈ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకు తెలుస్తుంది కదా. ఓకే, ఈ వర్క్ స్పేస్లో ఎన్ని లేక్ హౌస్లు, ఓకే, ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి, అలానే ఎంత స్టోరేజ్ ఆక్యుపై చేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి సింగిల్ రిపోర్ట్లో మనం డిస్ప్లే చేస్తే సో మన హైయర్ మేనేజ్మెంట్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇట్స్ రియల్లీ యూస్ఫుల్. ఇంకా దీన్ని మనం ఫర్దర్గా నెక్స్ట్ లెవెల్కి కూడా తీసుకొని రావచ్చు. ఓకే, అదేంటనేది కూడా చెప్తాను. అలానే ఇక్కడ చూసుకుంటే ఈచ్ లేక్ వైజ్ ఎంత స్టోరేజ్ తీసుకుంటున్నా చూడొచ్చు. స్టోరేజ్ వైజ్ ఎంత పర్సంటేజ్ ఆక్యుపై చేస్తుంది ఏంటి అనేది కూడా మనం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అలానే టాప్ నెంబర్ ఆఫ్ టేబుల్స్, ఏ టేబుల్స్ ఎక్కువ నెంబర్ ఆఫ్ సో డేటా రికార్డ్స్ కావచ్చు, అవన్నీ కూడా చూడొచ్చు. ఇంకా మీరు రకరకాలుగా ఫార్మాటింగ్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ విజువల్స్ అనేది మీరైతే డిజైన్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ డేటాను బట్టి. నేనైతే జస్ట్ ఒక ప్లెయిన్ ఒక రిపోర్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోస్లో ప్రతిరోజు ఎన్ని నెంబర్ ఆఫ్ కౌంట్ డేటా ఇంక్రీజ్ అవుతుంది, అలానే ఎంత సైజ్ ఆఫ్ వాల్యూమ్ అండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ టేబుల్స్ కావచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ కూడా డేట్ వైజ్ కూడా తీసుకొని రావడానికి అవకాశం అయితే ఉంది. అది ట్రై చేస్తాను. ఫర్ టైమింగ్ ఓన్లీ నేను జస్ట్ ఏదైతే ఒక వర్క్ స్పేస్లో మల్టిపుల్ లేక్ హౌసెస్ ఉంటాయో అది మాత్రమే నేను స్టోర్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో మీకు డౌట్ వచ్చి ఏంటి ఇదంతా అనుకోవచ్చు, బట్ మీరు రియల్ టైంలో వర్క్ చేస్తే యూ విల్ గెట్. ఓకే, సో రియల్ టైంలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి క్లియర్ కట్గా తెలుస్తుంది అనమాట. వాట్ ఇస్ ద బెనిఫిట్ అనేది దీని గురించి. సో యా, విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినారీస్ ఉంటాయి అనమాట, ఎక్స్ట్రీమ్లీ హై లెవెల్ ఉంటాయి. ఏంటైనా కూడా వీక్లీ 1 or 2 అనేది నేనైతే మీ ముందుకు తీసుకొని రావడానికి ట్రై చేస్తాను. ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.